ఈ 5 సంవత్సరాలు అది రాస్తూనే ఉంటారు. ఇదివరకు జగన్ మీద కేసులు అని చెప్పి ఏళ్ల తరబడి రాయడం ఎట్లుండేదో ఆ కేసులకి సిబిఐ 10 ఏళ్ళైనా పట్టించుకోవట్లేదని వీళ్ళు రాస్తున్నారు. ఏం పట్టించుకోవాలో వాళ్ళకి తెలియట్లా. సిబిఐకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏమని పెట్టారు కేసులు జగన్ మీదన? జగను లంచాలు తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడురా? క్యాష్ ఆన్ దొరికిందా అంటే ఏం లేదు. తన సంస్థలో పెట్టుబడి పెట్టారండి, ఆ పెట్టుబడులే లంచాలు అన్నారు. ఆ సంస్థలో వాళ్ళు ఏమన్నారు? మేము పెట్టుబడి పెట్టడం లంచం ఎట్లా అవుతుంది అని అడిగారు. అబ్బాయి మీరు పెట్టుబడి పెట్టారా? పెట్టుబడి ఎందుకు పెట్టారంటే మీకు ఆ ప్రభుత్వం నుంచి ఓ ప్రయోజనం చేకూర్చారయ్యా అందుకు అన్నారు. మరి అదే నిజమైతే కనుక అప్పుడు ప్రతి ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 2014-19లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇప్పుడు హెరిటేజ్ని ఎవరు కొన్నారు? ఓ సంస్థ కొంది. ఆ సంస్థ షేర్లు ఎవరు కొన్నారు? రిలయన్స్ కొన్నది. ఈనాడుని ఎవరు కొన్నారు? అప్పుడు రిలయన్స్ కొన్నది. ఈటీవీ ఇవన్నీ కూడా. మరి ఆ రిలయన్స్కి ఆంధ్రాలో బెనిఫిట్స్ ఇచ్చారు. అది క్విట్ ప్రోకో అయ్యిందా? కాలేదు కదా. దీంట్లో అట్లా పెట్టారు కేసు అప్పుడు జగన్ మీద. ఇప్పుడు అదే ఆ సంస్థ నేను లంచం ఇవ్వలేదని చెప్పింది. ఆ సంస్థలకు ప్రయోజనం చేకూర్చింది కానీ చట్టబద్ధంగానే అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ బయటికి వెళ్ళిపోయాక కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ అది.